వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ గేట్ ముందు ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలను పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ జెండా ఆవిష్కరించి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేశారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలుగా విద్యార్థి సంఘం ముందుకు సాగుతుందని వారు తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు కళ్యాణ్ని పూలమాల వేయవలసిందిగా కోరుతాం. చిత్రపటాలు అదేవిధంగా చిత్రపల్లి సుందరయ్యకు తెలుగు డిపార్ట్మెంట్ నుంచి మల్లేష్ని చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు రాజును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మేము అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల కోసం, విద్యార్థుల సమస్యలకై, విద్యార్థుల హక్కుల కోసం చాలా పోరాడుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్న హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పనిచేస్తుంది. అమలు చేసిన భావజాలాల్లో నడుస్తామని కోరుకుంటున్నాం. దీనికి ఎవరైనా కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీ అందరికీ చదువుతున్నాం. మీ అందరికీ కూడా నార్మల్గా తెలుసు ఎస్ఎఫ్ఐ ఏ విధంగా పనిచేస్తుంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ ఘనంగా జరుపుతున్నాం అంటే కారణం ఈరోజు విద్యార్థుల కోసం మనం నిరంతరం పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇట్లా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మీకు కూడా ఇంకా మీరు ఎవరైనా మాట్లాడుకుంటా కూడా ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఏ విధంగా బలపడాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా మీరు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ ఇంకోటి క్లాస్ కొట్టకండి, ఎందుకంటే లక్ష్యం ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు స్వచ్ఛమైన స్వతంత్రం కావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకాలి. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మన సమస్యల కోసం, ఆ సమస్యలు పరిష్కరించుకునే కోసం డెమోక్రసీలో ప్రజాస్వామ్యంగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నినాదాలను తీసుకుంది. కాబట్టి క్లాస్ లెవెల్ ఉండకండి. జిల్లా విషయం తర్వాత తెలుగు అన్నప్పుడు అందరికీ చేయండి. ఆర్డర్ ఆఫ్ కింద తీసుకోండి. ఓకేనా? సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను. ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం జిందాబాద్. ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం జిందాబాద్. ఎస్ఎఫ్ఐ జిందాబాద్. పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను. రద్దు చేయాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని, రద్దు చేయాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని. సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను, సాధిద్దాం అమరవీరులారా మీ ఆశయాలను. జోహార్ విద్యార్థి అమరులకు, జోహార్ విద్యార్థి అమరులకు. ఇంక్లాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్.
ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్ 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 ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్. ఈరోజు ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గేట్ ముందు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేశంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుంది. ఇది విద్యార్థుల కోసం పోరాడుతుంది. కులం కోసమో మతం కోసమో పోరాడే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కాదు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, వారి పరిష్కారం కోసం పోరాడే ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దేశంలో ఈరోజు విద్యార్థుల పైన అనేక సమస్యలు ఉన్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి విద్యార్థులని ఈరోజు మత కళాలు సృష్టించే ప్రయత్నం దేశంలో తీసుకొస్తుంది. దాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాన్ని వ్యతిరేకించాలి, అసెంబ్లీలో తీర్మానాన్ని బలపరిచి దాన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులకు శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం కోసం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందో వీటిని అమలు పరచాలి. ఈరోజు కేవలం రిబ్బన్ కట్టింగ్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ మెస్ ఛార్జీలు పెంచడమని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు రాష్ట్ర ప్రభుత్వం. వీటిని అమలు పరిచి విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందే విధంగా ఈరోజు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఈరోజు శాతవాహన యూనివర్సిటీగా ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు విద్యార్థులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు విద్యార్థుల తరఫున ఈరోజు ఏ సమస్యలైనా కానీ రాబోయే కాలంలో ఆ సమస్యలు పరిష్కరించుకొని, ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఈరోజు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారు కట్టలేని ఫీజులలో ఉన్నారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. కనీసం లెక్చరర్లు సబ్జెక్టులే లేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హత కలిగిన లెక్చరర్లకు వాళ్ళ సరిపడ వాళ్ళకు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు నాణ్యమైన అధ్యాపకులు, నాణ్యమైన లెక్చరర్లు ఉంటేనే విద్యార్థులు పిహెచ్డి వరకు వెళ్ళి గొప్ప వెళుతారు. ఈరోజు నోటిఫికేషన్లు విడుదల చేయడం కాదు. నోటిఫికేషన్లు విడుదల చేసిందంటే దానికి మంచి నాణ్యమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, దానికి సంబంధించిన అధికారులు ఉండాలి. దాంతోపాటు ఏదైతే యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐగా పోరాడతామని తెలియజేస్తూ ప్రభుత్వము ఇదివరకు మెస్ ఛార్జీలు పెంచినట్టుగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులని ప్రభుత్వం అమలు చేయడం లేదా? ఇప్పుడు ఈరోజు ఉత్తర్వులు విడుదల చేయడమే కాదు, దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం రిబ్బన్ కట్టింగ్లు కూడా చేసింది. హాస్టళ్లకు, వసతి గృహాలకు ఈరోజు అన్నిట్లలో కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేశారు. కానీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడంలో, మెనూ చార్ట్ ఇవ్వడంలో అది పూర్తిగా లోపం ఉంది. దానిలో పూర్తి విఫలమైంది. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానాల ప్రభుత్వంగా మాత్రమే మిగిలిపోయింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా వాగ్దానాలు అడ్డగోలుగా పుట్టగొడుగుల్లా వాగ్దానాలు చేయడం మాత్రమే పరిమితమైంది. ఆ వాగ్దానాలు కాదు, ఈరోజు మెస్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో వీటిని అమలుపరచాలి. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలి. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు అందించాలి. చలికాలం వస్తుంది. చలికాలం విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు యూనివర్సిటీ, ప్రత్యేకంగా యూనివర్సిటీ అధికారులు స్పెషల్ ఫండ్ కింద ఈ విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు ఈరోజు దుప్పట్లు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటారు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వంతో ఈరోజు అధికారులు, శాతవాహన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు సంప్రదింపులు చేసి, లేకపోతే స్పెషల్ బడ్జెట్ కింద ఫండ్ని క్రియేట్ చేసుకొని మరి యూనివర్సిటీకి విద్యార్థులకు ఈరోజు దుప్పట్లు అందించి చలికాలం చలి నుంచి, తీవ్రత నుంచి కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ తెలుసు. అందరికి ధన్యవాదాలు. నా పేరు అరవింద్, నేను ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి. థ్యాంక్ యూ.